హలో అండి. ఈ వీడియో వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కటింగ్ చేయడానికి నాకు ఈ కస్టమర్ హ్యాండ్ హైట్ 10 ఇంచెస్ పెట్టమన్నారు. 10 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చులకి మొత్తం 11 ఇంచెస్ తీసుకున్నాను. 11 ఇంచెస్ తీసుకొని పైన బుట్ట హ్యాండ్స్కి ఏం చేయాలంటే పొడవు 2.5 ఎక్స్ట్రా తీసుకొని వెడల్పు 3 మీటర్స్. అయితే ఈ చంక ఎంత అంటే ఈ కస్టమర్ది 9 ఇంచెస్. ఇట్లా క్రాస్ పెట్టుకొని 9 ఇంచెస్ చూసుకొని పక్కన ఖర్చు 1.5 ఇంచు అలా తీసుకొని మార్క్ చేసుకొని నెక్స్ట్ క్రాస్ చూసుకుంటారు అనమాట. అంటే కరెక్ట్ క్రాస్ 9 ఇంచెస్ ఉండాలి. మనము హ్యాండ్కి అక్కడ ఎంత కట్ చేసామో బ్యాక్ పార్ట్కి సేమ్ అదే ఇక్కడ ఉండాలన్నమాట 9 ఇంచెస్. అట్లయితేనే హ్యాండ్ అనేది కరెక్ట్ వస్తుంది. కొంచెం ఖర్చుకి తక్కువ పడుతుంది, మనకు అతుకులు పడతాయి అన్నమాట. ఇక్కడ కింద 6.5 ఇంచులు హ్యాండ్ కింద, ఆర్మ్ రౌండ్ 6.5, పక్కన 1.5 ఇంచు ఖర్చు తీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. రెండు కలుపుతూ లైన్ డ్రా చేసుకొని సైడ్కి నాకు కొంచెం ఖర్చు పడుతుంది అన్నమాట. ఖర్చుకి కొంచెం అతుకులు పడతాయి. కొంచెం అంటే కొంచెమే, వేసుకున్నా పర్లేదు, వేసుకోకున్నా పర్లేదు. కాకపోతే బిగినర్స్కి అయితే అది ఖర్చు అతుకులు అనేది సరిగా అర్థం కావు, వేసుకుంటేనే మంచిది. ఇక్కడ వాటిని రెండు కూడా కలుపుకొని ఇప్పుడు పైన అది సెంటర్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్ సెంటర్ తీసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. అది ఎంత ఉన్నా ఏం పర్లేదు, సెంటర్ చూసుకొని అక్కడ మనం ఒకటి మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకొని అక్కడ ఏంటంటే మనకు కరువు తిరగాలన్నమాట. హాఫ్ దగ్గర హ్యాండ్ కరువు తిరిగితే మంచి షేప్ అనేది మంచిగా వస్తుంది హ్యాండ్కి. అక్కడ డౌన్ కావాలి, డౌన్ అయ్యి లాస్ట్ కలవాలన్నమాట. నేను కొంచెం వీడియో క్లారిటీ కొంచెం కనపడట్లేదు, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు దగ్గర ఏం ఇన్స్ట్రుమెంట్స్ లేవు. నేను వస్తుందని అనుకున్నా కానీ కొంచెం అక్కడ అలా కరువు తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. మనకి బిగినర్స్కి ఏంటంటే స్టార్టింగ్లో ఎక్కడ ఏ కరువు తీయాలనేది కొంచెం అర్థం కాదు. ఆ లైన్ దగ్గరికి వచ్చేయంగా కొంచెం డౌన్ అయ్యి కిందికి వస్తే మనకు కొంచెం ఈజీ ఉంటుంది అన్నమాట. అక్కడ పైన ఇప్పుడు పఫ్ పెట్టుకోవాలి. పొడవు 2.5 తీసుకున్న, వెడల్పు 3 ఇంచెస్ అయితే బుట్ట మంచిగా వస్తుంది. అంటే ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది పొడవు 3 తీసుకుంటారు, వెడల్పు 3 తీసుకుంటారు. కొంతమంది పొడవు 1 తీసుకుంటారు, ఎందుకంటే పైన ఓన్లీ బుట్ట మాత్రమే కనిపించాలని. వెడల్పు 3 తీసుకుంటే మంచిగా కుచ్చులు అనేది మంచిగా వస్తాయి అన్నమాట. నీట్గా కుచ్చులు ఎక్కువ వస్తాయి, హైట్ ఎక్కువ అనిపించదు. కొంతమంది అట్లా ఇష్టపడతారు, కొంతమంది ఇట్లా ఇష్టపడతారు. ఈ కస్టమర్ ఓన్లీ బుట్ట పైకి కనిపించాలి, అంత పొడవు అవసరం లేదని చెప్పారు. కాబట్టి నేను హైట్ ఎక్కువ తీసుకోలేదు. అది అట్లా తీసుకొని మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఆ కర్వ్కి కలిపేసేయాలన్నమాట. హ్యాండ్ కర్వ్కి కలిపేసి మంచి కరెక్ట్ చేసుకొని మనం కట్ చేయాలి. నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా బుట్ట హ్యాండ్కి లోతు తీసుకోకుండా ఏం పర్లేదు, తీసుకున్నా మంచిదే కానీ తీసుకోకుండా కూడా మంచిగా వస్తుంది. లోతు అవసరం లేదు బుట్ట హ్యాండ్కి, ఎందుకంటే మరీ లోతు తీసుకున్నా పట్టేసినట్టు ఉండి సరిగ్గా అనిపించదు అనమాట. లోతు తీసుకోకుంటేనే బెటర్. నేనైతే తీసుకోను. ఈ వీడియో చాలా మంది చూస్తుంటారు, కానీ ఇది కేవలం బిగినర్స్ మాత్రమే. పెద్ద టైలర్స్ ఉన్నారు యూట్యూబ్లో, ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా, అట్లా అనేసి చేస్తున్నాను. మరి బిగినర్స్కి అయితే అన్ని డౌట్స్ ఉంటాయి. అన్ని వీడియోస్లో అన్ని డౌట్స్ పెద్ద టైలర్స్ చెప్తున్నారు, కానీ అన్నీ క్లియర్గా చెప్పట్లేరు. ఏదో కొన్ని నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. నా దాంట్లో ఎంతో కొంత బిగినర్స్కి అర్థమయ్యి
చూసుకొని చేసుకుంటారేమో అన్నట్టు నా ఉద్దేశం, అంతే. ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. నా దాంట్లో ఏమైనా తప్పు ఉన్నా కానీ కామెంట్లో చెప్పండి. ఇంతే అండి వీడియో. లైక్ చేయండి.